అండి, అందరికీ నమస్కారం. మీరందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ వారం కథ పిసినారి పోలయ్య. మరి అదేమిటో వింటారా? నీలగిరి రాజు ఇంద్రవర్మ, మంత్రి నాగేంద్రుడు మారు వేషాలలో బయలుదేరి దేశాటనం చేస్తూ దారిలో ఒక సత్రంలో బస చేశారు. అక్కడ ఎవరికి వారు వంట చేసుకొని తినాలి తప్ప వేరే భోజన సదుపాయం లేదు. అక్కడే బస చేసిన పోలయ్య అనే వ్యక్తి బాగా పిసినారి అని అనుకోవడం రాజు విన్నాడు. పిసినారి లక్షణం స్వయంగా పరీక్షించి చూడాలనే ఉవ్వలాటం కలిగింది రాజుకి. ఈ విషయం మంత్రితో చెప్పాడు. మంత్రి బాగా ఆలోచించి పోలయ్య వద్దకు వెళ్ళి, పోలయ్య, నాతో ఉన్నవారు కోటీశ్వరులు. వారికి రోజు 2 కుంచాల బియ్యం ఎవరికో ఒకరికి ఇవ్వటం అలవాటు. ఈరోజు నీకు ఇస్తారు, వచ్చి తీసుకో అన్నాడు. తనకి బియ్యం కొనుక్కునే ఖర్చు తప్పినందుకు సంతోషించి పోలయ్య ఆ బియ్యం తీసుకున్నాడు. మంత్రి ఏర్పాటు చేసిన మనిషి రాజుకి మంత్రికి వంట చేసి వెళ్ళాడు. పోలయ్య చేతలు జాగ్రత్తగా గమనిస్తున్నాడు రాజు. పోలయ్య గిన్నెతో కొంచెం బియ్యం పొయ్యి మీద పెట్టుకున్నాడు. అది ఉడుకుతూ ఉంటే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈ అన్నం మీద గంజి తయారవుతోంది కదా, అది అనవసరంగా ఎందుకు పారబోయడం? ఈ పూటకది త్రాగి కాలక్షేపం చేస్తే ఈ అన్నం పొద్దుటే తినవచ్చు అనుకొని అన్నం గిన్నెలో మరికొంచెం నీళ్లు పోశాడు. కొంతసేపటికి గంజి వార్చాడు. అన్నం గిన్నె జాగ్రత్తగా మూత పెట్టి తన సామానుల వద్ద ఉంచుకొని వార్చిన గంజిలో కొంచెం ఉప్పు వేసుకుని తాగేశాడు. రాత్రి పడుకున్నాడు. అర్ధరాత్రి ఎక్కడి నుంచో ఒక కుక్క వచ్చి మూత రాకుండా అతని గిన్నెకి బిగించిన గావంచ తన వాడి పళ్లతో ముక్కలుగా కొరికి చించి మూతను తొలగించుకొని ఆ అన్నం గిన్నెలోని అన్నమంతా తినేసింది. తెల్లవారిన తర్వాత సంగతి గ్రహించిన పోలయ్య అన్నమంతా కుక్క తినేసినందుకు విచారించాడు. తన గావంచా కూడా చిరిగిపోయినందుకు విలవిలలాడాడు. ఆ పూట తన వంతు తిండి కుక్క తినేసినందుకు బాధపడిన పోలయ్య దండుగ లేకుండా పొదుపు చేసుకోవాలని ఆ పూట తిండి మానేశాడు. ఈ విషయాలు గమనించిన రాజు, లోభివాని సొమ్ము కన్నానికి పోవడం అంటే ఇలాగే ఉంటుంది కాబోలు, మన పెద్దలు ఎంత అనుభవపూర్వకంగా చెప్పారు అనుకొని పెద్దల సూక్తులలోని నిజం ప్రత్యక్షంగా చూడగలిగినందుకు ఆనందించాడు. పోలయ్య లాంటి వ్యక్తుల విషయంలో గమనించవలసినది ఏమిటంటే, వీళ్ళు తాము లోభత్వంతో కూడగట్టినది మొత్తం ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. పిసినారులు అనుభవపూర్వకంగా అనుభవించలేనిది తను దాచినది వారసత్వంగా పొందగలిగిన వారు హాయిగా అనుభవిస్తారు. ఇలా అనుకుంటూ రాజు మంత్రి తన ప్రయాణం కొనసాగించారు. బాగుంది కదండి కథ. ఇలాగే మరిన్ని మంచి కథలతో మీ ముందు ఉంటాను. మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ వచ్చే వారం మరో మంచి కథతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.